హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. దేని గురించి అంటే నేను చేసేటువంటి బెస్ట్ లక్ ఛానల్లో చేసే వీడియోస్ని గురించి అతను కొంచెం కామెంట్ చేశాడు నెగిటివ్గా. సో ఆ కామెంట్ హెల్తీగా చేస్తే బాగుండేది. కుసంస్కారిగా చేశాడు. అందుకే దానికి కౌంటర్గా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఛాలెంజ్ చేస్తూ. సీ హియర్, ఇప్పుడు పూర్తిగా మీకు దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆ వీడియో నేను చేసిన ఛాలెంజ్ ఏమైంది, అది లైవ్ ట్రేడ్ అనమాట. లైవ్లో నడుస్తున్న ట్రేడ్ని నేను పెట్టాను అప్పుడు ఛాలెంజ్ చేస్తూ. సి ఫ్రెండ్స్, ఇక్కడ నేను గోల్డ్ మినీని ఛాలెంజ్ చేశాను. ఇది నేను ఛాలెంజ్ చేసినటువంటి జోన్ ఏదంటే మీకు వివరంగా తెలియజేస్తాను. 1 minute. ఇక్కడ ఏ స్టెప్స్లో లాట్ తీసుకోవాలి అనేటువంటిది క్లియర్గా అక్కడ వివరించాను. మీకు ఎక్కడ వివరించాను అనేది మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సి, దిస్ ఈజ్ ద క్యాండిల్ స్ట్రక్చర్ వైల్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. ఇది అర్థమైందా ఫ్రెండ్స్? ఇది స్పాట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమని, 76,410లో తీసుకోమన్నాను ఈ లెవెల్లో. అక్కడి నుంచి కూడా మళ్ళీ పడిపోతే 76,300లో మళ్ళీ తీసుకోమన్నాను ఈ లెవెల్లో. ఇది ఇక్కడి నుంచి టార్గెట్ నేను చెప్పింది. ఈ టార్గెట్ ఫ్రెండ్స్, టార్గెట్ 76,650. ఎంత అయింది ఫ్రెండ్స్? ఇక్కడ హై ఎంత ఇక్కడ పెడితే మీకు ఐడియా వస్తుంది. అక్కడ కర్సర్ పెడితే మీకు హై చూపిస్తుంది ఫ్రెండ్స్. కర్సర్ ఎంత పెట్టాం, ఇక్కడ ఎంత వచ్చింది హై? 70. హై వచ్చేసి 76,684. నేను చెప్పిన టార్గెట్ 76,650. అచీవ్ అయిందా లేదా? అచీవ్ అయింది కదా. ఆ సామెకు అర్థం కావాలి ఇప్పుడు. ఇది లైవ్లో నేను డిజైన్ చేసినటువంటి వీడియో మీకు ఆల్రెడీ పెట్టాను. దాన్ని చూస్తే ఆ సామెకు అర్థమవుతుంది. అతను ఏరా సామి అని పిలిచాడులేండి, అందుకంటున్నా సామి అని. సో ఇక్కడ మీకు తెలుస్తోంది. ఇది అనమాట నేను టార్గెట్ చేసింది. ఇక్కడ హై ఎంత అయింది? 76,650. నేను మామూలుగా $300కి ఛాలెంజ్ చేశాను, కానీ నా టార్గెట్ ఇంత ఉంది అని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సేమ్ అదే నేను ఇక్కడ ఎగ్జిట్ నీకు దమ్ముంటే కొనుక్కోమని చెప్పాను. సేమ్ ఇక్కడ 76 హై ఎంత అయింది? 76,680 టచ్ చేసింది. నేను చెప్పినటువంటిది ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందా కాలేదా? ఇక్కడ ప్రెడిక్షన్ ముఖ్యము. ఎక్కడ చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము అనేది కాదు. మన అనాలిసిస్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రెడిక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం ట్రేడ్ తీసుకుంటే కొట్టామా లేదా, దట్స్ ఆల్. అది కావాలి మనకి. అంతేగాని సొల్లు మాటలు మనకు అనవసరం. మన పని అయిందా లేదా, మనం లాభంలో ఉన్నామా లేవా, ఇది కావాలి. ఇది మెయిన్ ముఖ్యం. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఏమైపోయింది? ఫాల్ అయిపోయింది. అర్థమైందా? సో నేను చెప్పిన టార్గెట్ ఇక్కడ వరకే. నేను ఇంతకు మించి నేను టార్గెట్ వెళ్తుందని నేను చెప్పలేదు. నాకు తెలుసు ఏం జరగబోతుంది అనేది. అందుకే అక్కడి వరకే టార్గెట్ చెప్పాను. సి ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. బెస్ట్ లక్ ట్రేడ్ చెప్పిందే శాసనం. అర్థమైందా? మరోసారి లైవ్ ట్రేడ్ ప్రూవెన్ డాక్యుమెంట్. ఓకే ఫ్రెండ్స్, దమ్మున్నోళ్ళు ఇది తీసుకొని ఉన్నట్టయితే ఈ పాటికి వాళ్ళు మంచిగా మనీని పాకెట్లో వేసుకునేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఉంటుంది బెస్ట్ లక్ ట్రేడ్ చేసేది. మీకు అందరికీ తెలుసు. నా రిక్వెస్ట్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది మంచిగా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ లేదా మరైనా మీ సూచనలు సలహాలు ఉంటే తప్పకుండా నేను స్వీకరిస్తాను ఫ్రెండ్స్. మీరు అలా కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే మరోసారి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్గా చేయమంటే వీడియో నేను చేయగలను, అంతేగాని ఇలా కాదు. ఓకే ఫ్రెండ్స్, సో మీ ఫ్రెండ్ సర్కిల్లో గ్రూపుల్లో కూడా నా ఛానల్ని ప్రమోట్ చేయగలరని ఆశిస్తూ మీ బెస్ట్ లక్ శర్మ. బాయ్.